ఆశయాల ఆఖరి మెట్టు 4వ భాగం. 3వ భాగంలో గిరి రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకుంటాడు. ఇక రాజ్ ఒక డబ్బున్న యువకుడిని వివాహం ఆడుతుంది. కథ కొనసాగుతుంది. నా ఉద్యోగాన్వేషణలో నేనుండగానే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమాల వల్ల లాభమా నష్టమా అన్నది నేను చర్చించుకోలేదు. కానీ కొందరి స్వార్థానికి ఎందరో బలైపోతారన్నది నిజం. నాయకులు ఒక్కసారి ఆలోచించరు, తాము మరణించిన తర్వాత ఈ ఆస్తిపాస్తులుంటాయా? ఎదురుగా కనిపించే తోటి జనం ఆక్రందనతో ఎప్పుడో పుట్టబోయే వారసుల కోసం ఇంత దారుణకాండ జరపటమా? మా వాళ్ళు సంపాదించారని కీర్తించటం అన్నది ఊహాతీతమే. విద్యా విధానము, సాంఘిక జీవనము దేశ ఆర్థిక స్థితిని పాడు చేశాయి. 2 ఉద్యమాలు లేవదీసి అమాయకులైన ప్రజల హృదయాలలో కల్మషాలు రేపి చస్తామని బెదిరించిన నాయకులు పట్టాలు కట్టుకుని హాయిగానే ఉన్నారు. అసలు సంగతి వదిలేస్తున్నారు. హైదరాబాద్ పట్టణం అట్టుడికి పోతోంది. ఎటు చూసినా పోలీసులే. లాఠీ దెబ్బలతో రాజ్యం ఏలే రోజుల్ని తెలిస్తే సత్యాగ్రహం చేసేవారు కాదేమో మన పెద్దలు. ప్రతి వాడు బయటికి వెళ్ళటానికి భయపడుతున్నాడు. జై తెలంగాణ అంటున్న చిరపరిచిత కంఠం విని బయటికొచ్చాను. ఒక ప్రొఫెషన్ పోతోంది. దానికి నాయకుడు రాములు. చూస్తూ ఉండిపోయాను. అమ్మ అరుస్తుంది, యాదగిరి వాడినిటి పిలువురా. ఈ లోపలే పోలీసులు వచ్చారు. కొందరిని అరెస్ట్ చేశారు. బస్సులకు నిప్పంటించొచ్చారట. అందులో రాములు కూడా ఉన్నాడు. అయ్యో ఎట్లారా నాయనా అంటూ అమ్మ శోకాలు పెట్టింది. ఊరుకో గౌరమ్మ, బయట ఉంటేనే డేంజర్. పెదనాన్న ఊరడిస్తున్నాడు. సాయంత్రం నాన్న రాగానే చెప్పినా ఆయన పట్టించుకోలేదు. ఈ విధానం ఏమిటో నాకు అర్థం కాక ఆలోచనలతో నిదుర రావటం లేదు. లైటు వేసుకుంటే అందరూ లేస్తారని వరండాలోకి వచ్చి పత్రిక తీసుకొని కూర్చున్నాను. దాదాపు 12 గంటల ప్రాంతంలో జీప్ వచ్చి ఆగింది. ఏమై ఉంటుందా అని ఆదుర్దాగా తలుపు తీసుకుని వెళ్ళాను. రాములు బ్యాగు చేతబట్టుకుని దిగాడు. ఇంకా 2 పెద్ద మనుషులు ఎంతో గౌరవంగా వీడికి నమస్కరిస్తున్నారు. అరే, తలుపు తీసావా బావా? రాములు తిరిగి చూశాడు. నేను తీక్షణంగా చూస్తుండగానే జీపు వెళ్ళిపోయింది. ఎవర్రా వాళ్ళు? చెబుతాను పదా. వాడు ఎవరో తరుముకొస్తున్నట్లు ఇంట్లోకి వెళ్ళాడు. తలుపులు వేసి వెనకాలే వెళ్ళాను. అత్తను లేపరా బావా అన్నాడు. ఎందుకు? చెబితే వినాలి. తనే వెళ్ళి లేపుకొచ్చాడు. అమ్మ చేతిలో బ్యాగు పెట్టాడు. చటుక్కున వంగి అమ్మ కాళ్ళు పట్టుకున్నాడు. నా తొలి సంపాదన అత్త, దాన్ని నువ్వే దాచాలి. బ్యాగు తీశాను కుతూహలంగా. నోట్ల కట్టలు. రాములు, అరవకు బావా, నేనేం దొంగతనం చెయ్యలేదు. మన ముఖ్యమంత్రి గారి అనుచరులు ఇచ్చారు. ఎందుకు? ఉద్యమంలో చేరొద్దని. ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ ఇస్తున్నారా? నాకు తెలియకుండానే తీక్షణంగా అడిగాను. కాదు బావా, ఏదో ఒకటి. ఇన్నాళ్లకు సంపాదనాపరుడయ్యాడు. ఏంటా ఆరా? అమ్మ నన్నే కసిరింది. అమ్మా, నువ్వు కాసేపు ఊరుకుంటావా? రాములు, నువ్వు అన్యాయాలు అక్రమాలు ఎన్ని అయినా చెయ్యి, కానీ కనీసం నిజం చెప్పే అలవాటు చేసుకోరా. ఒక అబద్ధం ఆడావో జీవితమంతా అబద్ధాల పుట్టవుతుంది. నీ దగ్గర దాపరికం ఎందుకు బావా? బస్సులు రైళ్లు పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నా కదా. జై తెలంగాణ అంటూ ఉద్యమకారులతో చేరి పిఎం అనుచరులకు వార్తలు అందివ్వాలి. నీకు బుద్ధుందా? అన్యాయం ఏముంది? దేశ సంపద నాశనం అవ్వదు. అలాంటప్పుడు డబ్బు తీసుకోవటం ఎందుకు? బావుంది, నేను పీడించి తీసుకుంటున్నానా? అమ్మ అడ్డొచ్చింది వాడికి మధ్యలోనే. చాలే, వాడి అబ్బా గుత్తదారుడు కాదు. 6 ఏళ్లు చదివించి పని లేక మేపటానికి. ఆ తిరస్కారం నాకు భరించరానిదే. రాదన్నట్టు 1000 రూపాయలు పారేస్తే ఆలోచిస్తూ నిలబడిపోయాను. ఆ ఉద్యోగం వచ్చాక శాంతిగా ఉండగలనా అన్నదే నా ఆలోచన. ఎక్కడో కోడి కూస్తుంటే మెల్లగా పక్క చేరాను. వారం రోజులు ఎవ్వరం బయటికి వెళ్ళలేకపోయాం. పట్టణం నిండా సిఆర్పిఎఫ్, బీసీఎఫ్తో నిండిపోయింది. రక్షణలో రాజ్యం ఏల్తామనుకుంటే అది గాలిమేడ అని తెలియదా? మా ఇంటి ముందు పెద్ద గోల వినిపిస్తోంది. రోజు ఉండేదే అని నేను అటు తిరిగి చదువుకోసాగాను. ఏమిటన్నా? పెద్ద తమ్ముడు లేచాడు. నీకెందుకు అంటున్నా వినకుండా బయటికి వెళ్ళాడు. 5 నిమిషాల తర్వాత మా వాడి గొంతు, అమ్మ గోల, బయటవారి కేకలు వినిపించాయి. చటుక్కున లేచి బయటకు వచ్చాను. భయానక దృశ్యం కంటబడింది. మా తమ్ముడు పద్మవ్యూహంలోని అభిమన్యుడిలా నిల్చున్నాడు. వాడి మీదికి కర్రలు రాళ్ల వర్షాల్లా వచ్చి పడుతున్నాయి. ఆగండి, గొంతు చిరిగేలా 10 సార్లు అరిచాక ఉధృతం తగ్గింది. ఏమిటి గోల? ఒరేయ్, గోలంటారా? మంత్రిగారి చెంచాగాళ్ళు. మరో వరుస రాళ్ల వర్షం వచ్చింది. తమ్ముణ్ణి పక్కకు లాగాను. ఒక రాయి వచ్చి నా తలను తాకింది. రక్తం కళ్ళ చూశాక శాంతించారు. మీ కడుపులు కాల. నా కొడుకు ఒకరిని కన్నెత్తి చూస్తాడా? మా సత్యమ్మత్త ముందుకొచ్చింది. ఈ ఇంట్లో నుండే ఓ కుర్రవాడు మాపై సిఐడిగా పనిచేస్తున్నాడంట. ఒకరు అరిచారు.
మీరిద్దరూ చేస్తున్నారు బే. ఇంకో గొంతు. ఒరేయ్ చెంచాగాళ్ళు, ప్రాణాలతో వదలంరా. మరొక గంతు. మాలో ఎవరు చేస్తున్నారో తెలుసుకోకుండానే రాళ్లు రువ్వి అందర్నీ చంపుతారా? అరిచాను. అవునయ్యా. ఒక్కవాడైనా వీధిలో వారితో పేచీ పడగా చూడలేదు. జనంలో ఒకడు సర్టిఫికెట్ ఇచ్చాడు. వంచిన తల ఎత్తరమ్మా ఇంకొకరన్నారు. ఆ క్షణంలో నా కర్తవ్యం ఏమిటో బోధపడలేదు. నిజం చెప్తే రాములు చస్తాడు, నిజం దాస్తే మా కుటుంబం అంతా ఆహుతవుతారు. చూడండి, మా ఇంట్లో అంత నీచానికి పాల్పడేవారెవరూ లేరు. కొత్తగా మా మామ కొడుకొచ్చాడు, వాడిని పిలుస్తాను, అడుగుదాం అన్నాను. అయితే పిలు. 10 కంఠాలు అరిచాయి. ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాను. రాములు చేత క్షమార్పణ చెప్పించి వాడిని ఊరికి పంపాలని అనుకున్నాను. అన్నా, బావ పోలీసుల దగ్గరికి వెళ్ళాడు, చెల్లి భయపడుతూ చెప్పింది. నేనేం చెప్పాలా అని ఆలోచిస్తుండగానే బయట కాల్పులు, హాహాకారాలు వినిపించాయి. పరుగున బయటకొచ్చాను. పోలీసులు గాలిలో కాలుస్తున్నారు. కొందరు పారిపోయారు, మరికొందరు ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్నారు. రాళ్లు రువ్వుతున్నారు. గేటు పెట్టుకుందామని ఆదుర్దాగా వెళ్ళాడు తమ్ముడు. ఇటు రావద్దురా అంటూనే ఉన్నాను. జరగవలసిన అర్థం జరిగిపోయింది. ఎటో గురిపెట్టిన తుపాకీ గుండుకు ఎదురు వెళ్ళినట్లు వెళ్ళాడు. కుప్ప కూలిపోయాడు తమ్ముడు. అలజడి తగ్గాక తమ్ముడిలా అనవసరంగా గాయపడ్డవారు మరో 2. అందరికీ ప్రథమ చికిత్స చేశాను. తమ్ముడికి కడుపులో అయింది గాయం. అమ్మ శోకాలు మిన్నుముట్టాయి. ఉండమ్మా, వాడు అధైర్యపడి షాక్ తింటాడు. అమ్మను విసుక్కుని ముగ్గురిని ఆసుపత్రికి తీసుకువెళ్ళాను. ఆపరేషన్ చేసి గుండు తీసేశాను. ఆ తరువాత వార్డులో తెచ్చివేశాను. రక్తం, గ్లూకోజ్ ఇస్తున్నారు. ఎలా తెలిసిందో నాన్న, మా అత్త, మామలు వచ్చారు. ఎలా ఉందిరా? నాన్న గొంతులో జీరా, దీనత్వం ఉంది. భయం లేదని చెప్పాను. దాదాపు వార్డు నిండా ఇలాంటి వారే ఉన్నారు. కొందరికి వెనకాల ఎవరూ లేనట్టున్నారు. మీరంతా వెళ్ళండి, నేను చూసుకుంటాను తమ్ముడిని. అమ్మా, ఆ వెధవ వస్తే ఇంటికి వెళ్ళమను అన్నాడు రాములను ఉద్దేశించి. మంచిదిరా, అన్నం పంపనా? వద్దమ్మా అన్నాను. రాజు నీ గురించి ఒకటే బెంగపడుతోంది నాయనా, అత్తగారు చెప్పారు. కాస్త వీడికి నయం కాగానే వస్తాను అన్నాను. అందరినీ సాగనంపొచ్చాను. అరగంట తర్వాత కళ్ళు విప్పాడు. అన్నా, ఏరా? నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడే ఉంటాను, నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. నేను బ్రతుకుతానా అన్నా? ఊరుకో అన్నాను. వాడి చేతులు నిమురుతూ మధ్య మధ్య ఏదో అడిగి మత్తులోకి జారిపోతున్నాడు. వాడి మంచం దగ్గరే కూర్చున్నాను. దూరంగా ఏడుపులు వినిపించాయి. డబ్బా వచ్చింది. ఎవరో చచ్చిపోయి ఉంటారు అన్నా. మళ్ళీ ఏమిట్రా ఏడుస్తున్నారు? ఎవరో చచ్చిపోయారు కదూ? అయ్యుంటుంది, నువ్వు పడుకో అన్నాను. పడుకుంటానన్నా. నేను బ్రతుకుతానా? నీకేం కాలేదని చెప్పానా? విసుక్కున్నాను. సుధీర్ హౌస్ సర్జన్గా ఉన్నాడు. నా కోసం శాండ్విచెస్ తెచ్చాడు. అవి తిని కాఫీ తాగాను. గదికొచ్చి కాసేపు పడుకుందు గాని పద. వద్దురా, వాడసలే భయపడుతున్నాడు అన్నాను. అక్కడే స్టూల్పై కూర్చొని గోడకు చేరబడ్డాను. మధ్యరాత్రిలో అరుపులు విని పక్కవారనుకొని చూశాను. కానీ నా తమ్ముడే. రక్తం సీసా దూరంగా పడుంది. లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒరేయ్, వెళ్ళి పట్టుకున్నాను. సిస్టర్ సిస్టర్ అంటూ అరిచాను. వాడిని పట్టుకోవటం సాధ్యం కావటం లేదు. నైట్ డ్యూటీలో ఎవరున్నారు? డాక్టర్ ఫరీద్. వాడిని వాళ్ళకు అప్పగించి పరిగెత్తాను. ఫరీద్ ఒక్కడే కాదు, అక్కడున్న వారంతా వచ్చారు. కొందరు విధిని అపహాస్యం చేస్తారు. కానీ మనకు ఎన్ని తెలిసినా తెలియనివెన్నో. డాక్టర్లమందరం చూస్తుండగానే వాడు చనిపోయాడు. ఎవ్వరికీ అంతుపట్టలేదు. అంతకంటే తీవ్రంగా ఘోరంగా గాయపడ్డవారు కోలుకోవటం ఎరుగుదును. రాయిలా నిలబడిపోయాను. వాడి ముఖంపై తెల్ల బట్ట కప్పారు. వాడి జీవిత నాటకానికి తెరపడిపోయింది. గిరి, ఒరేయ్! సుధీర్ భుజం పట్టి కదిపాడు. చూడరా, వాడు రాత్రంతా అడిగాడు. బ్రతుకుతానా అన్నా అంటూ హామీ ఇచ్చానురా. బ్రతికించలేకపోయాను. నా చదువు దండగా. పిచ్చిగా అరిచాను. ఊరుకోరా, ఇలా అయితే మా చదువులు దండగేగా ఓదార్చాడు. టాక్సీ తెప్పించి నిలువెత్తు. తమ్ముడిని అష్టవంకర్లుగా టాక్సీలో ఇమిడ్చారు. అమ్మ తలుపు తీయగానే భుజాన ఉన్న శవం పక్కనే ఉన్న బల్లపై ఉంచాను. చూడమ్మా తమ్ముడిని. చేతుల్లో ముఖం దాచుకున్నాను. మరుక్షణంలో ఇల్లు గల్లంతుగా మారింది. ఆ సంవత్సరమే లక్ష్మి పూడ్చలేనంతగా చేసిన వెలితిని బుజ్జితో, మరదలు జయతో కాలక్షేపం చేస్తూ మర్చిపోతున్నాను. మళ్ళీ వీడు. నిజానికి వాడు చేసిన తప్పేం లేకపోయినా ప్రాణాలు పోయాయి. ఒక విధంగా అమ్మకు శిక్ష. యాంత్రికంగా అందరూ వేస్తుంటే వాడి బొందపై నేను 2 పూలు వేశాను. కన్నీరు రావటం లేదు. అందరూ కదిలినా కదలబుద్ధి కాలేదు. పదబేట, ఇంకేం ఉంది? నాన్న భుజం పట్టి నడిపించుకుపోయారు. మరణ సమయంలో దగ్గరున్నాడు, అందుకే అలా అయ్యాడు ఎవరో అంటున్నారు. అన్నా, నేను బ్రతుకుతానా అని కోటి గొంతుకలతో అడిగినట్లు అనిపించింది.
ఓరి రాములుగో, నీ కడుపున మన్ను పడరా, నా కొడుకుని మింగావురో. అమ్మ శోకాలు పెడుతోంది. జాలిగా ఆమె వంక చూశాను. వెళ్ళి చెయ్యి పట్టి లేచాను. నన్ను చుట్టుకుపోయి బావురుమంది. నువ్వు మాట్లాడక కూర్చోగిరి, అంతా నేను చూసుకుంటానుగా అన్నాడు మా మామ రామస్వామి. తలాడించాను. ఇద్దరం స్ప్రింగ్ డోర్ నెట్టుకొని లోపలికి వెళ్ళాం. పేరెందుకు గాని ఒక మంత్రివరుని పిఏ కూర్చునున్నాడు. మీరా రామస్వామి గారు, రండి. ఇతనేనండి మా అల్లుడు. పాపం తెలంగాణ గొడవ కాదు గాని సంపాదించే తమ్ముడు పోయాడు. అలాగా పాపం. వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. నా చెవుల్లో కొన్ని మాటలు పడుతున్నాయి, కొన్ని వినిపించుకోవటం లేదు. అరగంట తర్వాత బయటకొచ్చాం. నా మనసులో తమ్ముని రూపం చెదిరిపోలేదు. యాంత్రికంగా జీపెక్కాను. జీపు మా అత్తవారింటి ముందు ఆగింది. నువ్వు రెస్ట్ తీసుకో బాబు, అమ్మాయి సరదా పడుతుంది, స్కూటర్ వేట ప్రారంభించాలి అని ఆయన వెళ్ళిపోయారు. ఆ మాటలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. బావా, అలా ఉన్నావేం, ఇంకా ఉద్యోగం రాలేదా? జయ అడిగింది నవ్వి. ఆ పిల్ల తలపై ఓ మొట్టికాయ వేశాను. అమ్మ పిలుస్తుంది, వెళ్ళు. మా ఆవిడ ఉరిమి చూసింది. జయ వెళ్ళిపోయింది. రండి భోజనానికి అన్నది నవ్వుతూ. లేచి భోజనం చేశాను. అలసటగా ఉండి పక్క మీద వాలాను. ఈ చీర ఎలా ఉంది? మా ఆవిడొచ్చింది. నాకు చీరల విషయం తెలియదు అని నిద్రలోకి జారిపోయాను. సాయంత్రానికి కానీ మెలకువ రాలేదు. ఈ మధ్య నిద్ర రాదు. ఎప్పుడైనా నిద్రపోతే అమ్మ ఏడ్పుతో మెలకు వస్తుంది. లేచారా? టీ తీసుకొచ్చింది లక్ష్మి. అంత మెత్తగా ఉంటే పనులు ఎలా అవుతాయి? భార్య ప్రశ్న. ఏమిటి? అర్థం కానట్టు చూశాను. అదే, మీ తమ్ముడు తెలంగాణ పోరాటంలో చనిపోయాడని చెప్పి కాస్త బాధపడకూడదు. నాన్న చెప్పారు కాబట్టి ఉద్యోగం వచ్చేది ఖాయం. నా తమ్ముడు పోరాటంలో పోలేదే, అనుకోకుండా తగిలిన కారణం అదే కదా. లక్ష్మి టీ కప్పు కింద పెట్టాను. నాకు ఉద్యోగం రాకపోతే మరికొన్నాళ్ళు ఇలాగే తిరుగుతాను, కానీ నా తమ్ముడి మరణం ఆధారంగా ఉద్యోగం సంపాదించను అన్నాను. నేను బ్రతుకుతానా అన్న ప్రశ్న ఇప్పటికీ కలిచి వేస్తోంది. మీరనేదేమిటి? ఆ జాబ్ నాకొద్దు. గబగబా బట్టలు వేసుకున్నాను. ఆ మాట అనడానికి సిగ్గుపడాలి. తెల్లబోయాను. సిగ్గులు ఒలకబోసే రాజ్యలక్ష్మి ఈ యువత. పెళ్ళయి ఇన్నాళ్ళైందిగా, ఒక్కనాడు ముచ్చటగా సినిమాకు పిలుచుకుపోయారా? చీరలు కొనిపెట్టారా? అడగకుండానే వచ్చాయి కన్నీళ్లు. ఆ వాతావరణంలో ఒక్క నిమిషం ఉండలేక బయటపడ్డాను. బావా, అమ్మ బజ్జీలు చేస్తుంది, ఆగు. జయ అడ్డం వచ్చింది. ఇప్పుడే వస్తానంటూ బయటపడ్డాను. తెలంగాణ ఉద్యమం ఆగిపోయింది. అమాయకులెందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొందరు మరో విధంగా నష్టపోయారు. సమాధుల మీద పునాదులు తీసేవారు మాత్రం బాగుపడ్డారు. కొందరు ఉద్యమంలో నష్టపోయామంటూ పరిహారం కోరారు. ఆత్మవిశ్వాసం లేని అధికారులు మళ్ళీ ఏదైనా ఉద్యమం ప్రారంభిస్తారేమోనని వారి బంధువులకు ఉద్యోగాలు, డబ్బు ఇచ్చారు. కొందరు అధికార వర్గాన్ని బలపరిచి అండదండలుగా ఉన్నందుకు ఎన్నో విధాలుగా లాభాలు చేకూర్చారు. దానికి ప్రత్యక్ష నిదర్శనంగా రాములు. వాడిప్పుడు ప్రభుత్వం ఇచ్చిన 2 ఎకరాల స్థలంలో ఏదో పరిశ్రమ స్థాపించబోతున్నాడని వార్తలు. ఇంటికొచ్చాను. అమ్మకు ముఖం చూపించాలంటే భయంగా ఉంది. ఇటు డాక్టర్ అనగానే అటు బంగళాలు, కార్లు వస్తాయని ఆశించింది. ఎన్నో ఆశలు పెంచుకుంది. ఏరా, కొలువు దొరికిందా? అప్పుడే ఎలా తెలుస్తుందమ్మా? మన గాచారమే బాగాలేదు. మీ మామ చేసినట్టు పనిచేసి లాభాలు సంపాదించుదామనుకుంటే ఇంజనీరు దొరతిట్టి బిల్ డిస్మిస్ ఏందో అంటారు. కౌన్సిల్ అమ్మా, చెల్లి చెప్పింది. ఏందో పోవే, ఆయన ఒకటే ఫికరు. నేను తప్పు చేసిన వాడలా ముఖం దించాను. ఏం చెయ్యాలి? లక్ష్మి, నువ్వు చాలా అదృష్టవంతురాలివే. అందుకే ఈ గొడవలకి దూరంగా వెళ్ళిపోయావు. నా హృదయం ఆక్రోశించింది. రాత్రి చాలా పొద్దుపోయాకొచ్చారు నాన్న. అమ్మ నిద్రపోతుందని నేనే చిన్న బల్ల మీద భోజనం అమర్చాను. రండి నాన్న. వస్తాను బేటా అని లేవలేకపోయాడు. నీతో ఒక మాట చెప్పాలరా. మీ మామ ఉద్యోగం ఇప్పిస్తానంటే వద్దని అన్నావట. ఎలా ఇప్పిస్తామన్నారో అది చెప్పారా నాన్న? ఎంతోమంది గొప్పవారే అలాంటి పనులు చేసుకుంటుంటే మనము మామూలు మనుషులం రా అన్నారు బాధగా. నాకు బాధగానే ఉంది. ఇన్నాళ్ళు నిరుద్యోగిలా ఉన్నా నాన్నగారు ఏనాడు ఒక్క మాట అనలేదు. ఆయనకు గొప్పవాళ్ళు గొప్ప పనులు చేస్తారన్న సిద్ధాంతమే తెలుసు. అలాగే రేపు ఉద్యోగంలో చేరతాను నాన్నా అన్నాను. ఇంకేం వినదలుచుకోలేదు. మరో చెల్లెలు పెళ్లికి ఎదిగి కూర్చుంది. మనము మామూలుగా మనుషులంరా, ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకు అన్నారు బాధగా. మాట్లాడక ఆయన కొడ్డించాను. భోజనం కాగానే ఆయన నిద్రపోయారు. నేను దొర్లి అర్ధరాత్రికి ఎప్పుడో పడుకున్నాను. మర్నాడు నేనే స్వయంగా మినిస్టర్ గారి పిఏ దగ్గరికి వెళ్ళాను. ఆయన 2-3 రోజుల్లో ఆర్డర్ వేయిస్తానని చెప్పాడు. దారిలో రాజు కనిపించింది. ఇంటికి రమ్మని బలవంతం చేసింది. ఎవరిపైనా పంతం పట్టి లాభం లేదని వెళ్ళాను. ఫారిన్ వెళ్ళేది ఏమైంది? 2 సంవత్సరాల కోసం వాయిదా వేశాం.
తండ్రి ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీసుకుని ఉంటుంది. తను ఎండీ చేస్తుంది. వాకిట్లోకి తెల్లగా బొద్దుగా ఉన్న బాబును తీసుకొచ్చింది పని మనిషి. మున్నకే బేటే ఎత్తుకుని ముద్దాడింది. గిరి మావాడు. ఆ అబ్బాయి బుగ్గగిల్లాను. బట్టలు మార్చుకోవటానికి లోపలికి వెళ్ళింది రాజ్. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రాజ్ అంత హాయిగా ఎలా నవ్వగలుగుతోంది? నాకు అంత నిశ్చింత ఎప్పుడు కలుగుతుంది? ఆమె ఇచ్చిన టీ తీసుకుని మర్యాదకు మాట్లాడి బయటకు వచ్చాను. వారం రోజులలో సిటీలోనే పల్లెలా ఉన్న ప్రాంతంలో నాకు పోస్టింగ్ వచ్చింది. పేరు చెప్పినా లాభం లేదు. ఆసుపత్రి భవనం చాలా పెద్దదే. ఒక లేడీ డాక్టరు, నర్సు, ఒక మేల్ నర్సు, 2 ఆయాలున్న ఆసుపత్రి. లేడీ డాక్టర్ పేరు మిసెస్ జాన్. నవ్వుతూ ప్రేమగా పలకరించింది. 4 నెలల నుండి ఆసుపత్రి ఒక్కరిని మేనేజ్ చేయలేకపోతున్నాను. నా సాయశక్తులా మీకు ఆసుపత్రికి సహకరిస్తాను అన్నాను. గుడ్, ఇద్దరం ఉంటే నేను మెటర్నిటీ సెక్షన్ చూసుకుంటాను, మీరు జనరల్ కేసెస్ చూడొచ్చు అన్నది. మధ్యాహ్నం ఆవిడే టిఫిను టీ ఇచ్చింది. మిసెస్ జాన్ ఆయాల గురించి అడగబోయాను. ఓ బాయ్, ఆంటీ అని పిలు. మా పెద్దక్క కొడుకు రాజు అంతా నీలాగే ఉంటాడు. ఆమె మాటలు ఎంతో ఉత్సాహాన్ని కలగజేశాయి. ఆమెను అవసరం కంటే ఎక్కువ ఆప్యాయత కనపరిచిందేమో అనిపించింది. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి స్కూటర్ ఉంది ఇంటి ముందు. అమ్మా, స్కూటర్ ఎక్కడిదే? కేక వేశాను. నేనే తెప్పించాను ఆశ్చర్యపరిచి చెప్పాలని. మా మామ బయటికి వచ్చాడు. అతనితో నాన్నగారు కూడా వచ్చారు. అన్నాను. చిన్నప్పటి నుండి నాకు స్వభావం ఉంది. అయాచితంగా వచ్చిన వస్తువులంటే కంపరం పుడుతుంది. కానీ నేను అనుకున్నట్లు ఏమీ జరగడం లేదు. బాగాలేదా బాబు అలా చూస్తున్నావు? దాని మంచి చెడ్డలు నాకేం తెలుస్తాయి? నేను స్కూటర్ ఎక్కానా ఎప్పుడైనా? సరే, నేర్చుకుని అలా రా. ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎంత మాట అన్నావురా మీ మామ ముందు? అమ్మ చీదుతుంది. నేనేమన్నానమ్మా? ఇంకేమనాలి? స్కూటర్ ఎప్పుడూ ఎక్కలేదు అనలేదు. పాపిష్టి కాలం. ఇవరం గివరం తెలిస్తే 2 3 కనేవారం. ఊరుకునే, వాడేదో మాట వరుస కంటే. అవునులేండి, వాడంటే మీకు ప్రాణం కదూ. నేనే పరాయిదాన్ని. ఇంతగా వండిపెట్టే ముండనే గాని సంపాదిస్తానా ఏమన్నానా? నిజానికి ఆ స్కూటర్ తీసుకోవాలా వద్దా అనే మీమాంస బయలుదేరింది. మీ అమ్మ మాటలకేం? దాసు అని బాగా తెలిసిన కాంట్రాక్టర్ వచ్చి నేర్పుతాడు నాన్న అన్నాడు. ఆయన కళ్ళల్లో ఏదో తృప్తి. అలాంటి తృప్తి సుశీల పెళ్ళైన కొత్తల్లో చూశాను. లోపలికి వెడుతుంటే వరండా పక్కన పునాదులు కనిపించాయి. ఏమిటి నాన్న? నీతో అనలేదు కదూ, కోడల్ని పంపమంటే ప్రత్యేకంగా గది లేదని నసిగారు రామస్వామి. అందుకని టెంపరరీగా ఓ గది వేయిస్తున్నాను. నాకు తెలుసు, అభిమానం కొద్దీ వేయిస్తున్నాడు. వెళ్ళి భోజనం చేశాను. దాసుగారు రాగానే స్కూటర్ తీసుకుని మా అత్తగారింటికి వెళ్ళాను. ఉద్యోగ విషయాలు మాట్లాడుతూ కూర్చున్నాను. గిరిబాబు, మీ ఆసుపత్రిలో తలనొప్పి మాత్రలుంటాయా? అత్తగారు అడిగారు. మరి మా ఆసుపత్రి అంత తీసివేయకండి, జాగ్రత్తగా చూసుకుంటే చక్కని అవకాశం. అది కాదు బాబు, ఓ 50 మాత్రలు తెచ్చిపడేయి అన్నది. కొంచెం ఆగండి, నా జీతం చేతికి రాని అన్నాను. పోనీ తొందరైతే రాసిస్తాను, తెప్పించుకోండి. మళ్ళీ నేనే అడిగాను. కొనటమైతే రాసేవారే కరువా? ఏదో అక్కడ వస్తాయి కదా. నాకు అర్థమైంది, తేరగా రావాలి. మాట్లాడ కూరుకున్నాను. అలాగే, బలం గోళీలుంటే పట్రా బాబు, మామగారు అన్నారు. నాకు తల తిరిగినంత పనైంది. బ్లాక్లో స్కూటర్ కొనగలిగే మామగారు విటమిన్ టాబ్లెట్లు అడుగుతున్నారు. ఇది ఈనాటి తీరు. మా వీధిలో ఆడవారంతా కొత్త రకం చీరలొస్తే పోటీలు పడుకుంటారు. కానీ ఒక వారపత్రిక ఎవరైనా నాలాంటి పిచ్చివాడు కొన్నాడంటే అయిందన్నమాటే. నాకు అర్థం కాదు. నేను అనవసరంగా ఆలోచిస్తానా? వీరంతా చిత్రమైన మనుషులా? భోజనానికి లేవండి, అత్తగారు అందరినీ కలిపి పిలిచింది. చేసే వచ్చానండి అన్నాను. ఇంటికొచ్చారు. నిదుర రావటం లేదు. రాత్రంతా చదువుతూ గడిపాను. మర్నాడు డబ్బు పెట్టి కొన్ని ఆస్పో మాత్రలు, విటమిన్ బి కాంప్లెక్స్ క్యాప్సూల్స్ కొని అత్తగారింట్లో ఇవ్వాలనుకున్నాను. నా కోసం వారు పడే శ్రమ ముందు ఇదో లెక్క కాదు. నేను వెళ్ళేసరికి మా రాములు అక్కడ కూర్చునున్నాడు. ఆశ్చర్యపోయాను. రావోయ్ అల్లుడు రా, ఇతను మిస్టర్ రామ్, ఇండస్ట్రియలిస్ట్. మన జయనిస్తే ఎలా ఉంటుంది? మా అమ్మగారు అడిగారు. టీవీగా కొంటెగా నా వంక చూశాడు రాములు. ఏదో పెద్ద చదివినవాడు కావాలని పెద్దమ్మాయి కోసం ముచ్చటపడి వెతికాం. ఈ కాలంలో చదివినవాడి కంటే చాకలాడు నయం. అత్తగారి మాటలు ఆ పైన వినదలుచుకోలేదు. పనుందంటూ బయటపడ్డాను. రాములు పడిపడి నవ్వుతున్నాడు. నా నరాలన్నీ బిగుసుకుపోతున్నాయి. ఆసక్తుడినైపోయాను. బావా, జయ బడి నుండి కాబోలొస్తోంది. ఇంత ఆలస్యమైందేం? నా కోపం ఎగిరిపోయింది. ఆ పిల్ల ముఖంలో ప్రశాంతత కనిపిస్తోంది. మునుపటి చిలిపితనం పోయింది. డ్రామా ప్రాక్టీస్ ఉంది బావా. ఓ,
నువ్వు వేషాలు వేస్తావన్నమాట. అవును బావా, ఆ రోజు నువ్వు తప్పక రావాలి. మంచిదమ్మా. జయ వెళ్ళింది. స్కూటర్కు ఎల్ ప్లేట్లుంది. మెల్లగా నడుపుకుంటూ ఇంటికొచ్చేశాను. అప్పుడే వచ్చేసావం బేటా, స్కూటర్ ఉందిగా. అమ్మాయిని సినిమాకి తీసుకువెళ్తామనుకున్నాను. ఎల్ ప్లేట్తో డబుల్ సవారీని వెళ్ళనివ్వరు నాన్న అన్నాను. కాసేపు కూర్చోకూడదు? నాకు తెలియదా? విసుక్కున్నాను. ఆ తర్వాత చాలా ఫీల్ అయ్యాను. నాన్నగారితో అలా మాట్లాడడం మొదటిసారి. బట్టలు మార్చుకుని లోపలికి వెళ్ళాను. ఏమిటోనే వాడి మనసు చిరాగ్గా ఉంది. అన్నింటికీ అలాగే సమర్థిస్తారు చెల్లెలంటుంది. ఈసారి నిజంగా ఆశ్చర్యపోయాను. నీల్గుడులే అమ్మంటోంది. నాన్న, అక్కడ మన రాములు తిష్ట వేశాడు. వాడో ఇండస్ట్రియలిస్ట్ అట. పళ్ళు కొరికాను. అక్కడేం పనో జయను ఇవ్వాలనుకుంటున్నారు. వావి వరుసలు లేవట్రా? నువ్వు చెప్పలే వాడెవడో? నాన్న అడిగారు. లేదు నాన్న, వాడిని చూడగానే తమ్ముని ఆక్రందన నా చెవుల్లో వినిపిస్తుంది. వాడింకా ఎదురుగా నిలబడి నేను బ్రతుకుతానా అన్నా అన్నట్టే ఉంటుంది. నా రక్తం ఉడికిపోతుంది నాన్న అన్నాను ఆవేశంగా. నాన్న ముఖం విచారంగా మారిపోయింది. చెల్లెలు అట్నుండి వెళ్ళిపోయింది. నా ఎత్తు పెరిగి కడుపు చిచ్చు పెట్టావు కొడుకో. అమ్మ శోకాలు పెట్టింది. మెల్లగా బయటకు వచ్చేశాను. ఆసుపత్రిలో అడుగుపెట్టి తెల్లపోయాను. నర్సు, లేడీ డాక్టర్లిద్దరూ పట్టుబడ్డ దొంగలా చూశారు. ఈ పూట ఎవరూ రాలేదా? రాలేదు. కూర్చో. వస్తూనే పని పని అంటావు. ఆయా 2 కప్పుల టీ తీసుకురా అన్నది మిసెస్ జాన్. వద్దండి, ఇప్పుడే తాగొచ్చాను అన్నాను. మందుల స్టాక్ వచ్చింది. దాన్ని విడివిడిగా పెడుతున్నారు. వారం రోజుల క్రితం 2వ ఆయా దారిలో ఆపి ఆసుపత్రి వివరాలు వర్ణించింది. తన డ్యూటీ ఎప్పుడు మిసెస్ జాన్ ఇంటి దగ్గరేనట. ఆవిడ పిల్లలకు ఆయాగా పనిచేయిస్తుందట. మందులు ఆసుపత్రిలో వాడదట. ఇంటి దగ్గరకు చేరవేసుకుని అమ్ముకోవటమో, మందులిచ్చి డబ్బు తీసుకోవటమో చేస్తుందట. స్వయంగా చూడందే ఏమీ మాట్లాడవద్దని ఊరుకున్నాను. అయితే ఒక నిజం తెలిసింది. డాక్టర్, నర్స్, మేల్ నర్స్, మరో ఆయా, ఒక పార్టీ. ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే అసంభవమని తేలిపోయింది. చవక రకం మాత్రలు ఏ 10-12 తప్ప ఎప్పుడూ స్టాక్ ఉండదు. మాత్రలు విడిగా పెడుతున్నారు. రోజూ తీయటం కష్టమవుతుందనా అమాయకంగా అడిగాను. వారితో మాట్లాడుతూనే ఏ మాత్రలు, ఇంజెక్షన్లు వచ్చాయో ఓ చిన్న కాగితంపై నోట్ చేసుకున్నాను. మర్నాడు పంటినొప్పితో వచ్చినతనికి ఫలానా మందు ఇవ్వమని రాశాను. నర్సు గోల పెడుతూ వచ్చింది. పాతపాటే, స్టాక్ లేదట. నిన్న వచ్చిన స్టాక్లో ఉంది సిస్టర్ అన్నాను. లేదు అన్నది ఖచ్చితంగా. వాళ్ళు పంపిన స్టేట్మెంట్ ఇలా ఇవ్వండి అన్నాను. రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. మిసెస్ జాన్ వచ్చింది. ఏమిటి బాబు, నిన్ననే కొత్త స్టాక్ వచ్చింది, మందులు లేవంటుందేం? ఈ మందకు ఎన్ని మందులిచ్చినా వారి గతి అంతే, రాసివ్వు, కొనుక్కుంటారు అన్నది. నిన్న స్టాక్ రాకపోతే అలాగే చేసేవాడిని అన్నాను. అవి లేవు, ఈసారి వచ్చినప్పుడు ఇద్దు గాని, ఇప్పుడు కావాలి నేను గట్టిగా అన్నాను. లేవు, మా వారికి అవసరమైతే తీసుకువెళ్ళాను అన్నది నిర్లక్ష్యంగా. మిసెస్ జాన్, అవి మన సొంత వారి కోసం కాదు, రోగుల కోసం. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే మందులతో అవి జనాల కోసం అన్నాను. అప్పటికే కొందరు తొంగి చూడటం వల్ల ఇక లాభం లేదని నేనే వేరే రాసిచ్చాను. మనసంతా చేదు మింగినట్లుంది. ఆవిడక్కడ చాలా రోజుల నుండి ఉంది. మొదటి జీతం అందుకున్నాను అన్న సంతోషం కూడా కలగలేదు. ఇంటికొస్తూనే జీతం నాన్నగారికి ఇచ్చాను. ఆయన కళ్ళు ఆనందంగా మెరిశాయి. మంచి బేటా అన్నారు. మీరే నా ఖర్చుకివ్వండి అన్నాను. 100 రూపాయలు ఇచ్చారు. మా కై కేటాయించిన గదిలోకి వెళ్ళాను. ఆంధ్రపత్రిక చదువుతూ పడుకుంది నా భార్య రాజ్యలక్ష్మి. టీ తాగావా లక్ష్మి? అలా అడిగితే నాకు తెచ్చిస్తుందేమోనని. అలా అని నేను అధికారం చెలాయించే భర్తను కాను. ప్రతి మనిషి ఏదో ఒక పని చేయాలి కదా. ఉద్యోగస్తుడైన భర్త అలసొచ్చి ఉద్యోగం చేసే భార్యను ఊడిగం చేయమంటే అవమానమే. అన్నది. మర్చిపోయాను, ఈరోజు మీ జీతాలు వస్తాయి కదూ? వచ్చాయి. ఉత్సాహంగా లేచి కూర్చుంది. అక్కడే ఉన్న బల్ల సొరుగులోంచి లిస్టు తీసింది. ఇవన్నీ కొనాలి. 50 రూపాయల్లో కొనగలిగేవి తప్పక కొందాం అన్నాను. అదేం, మిగతా డబ్బు? మరి భోజనం? వెక్కిరింతగా అడిగాను. ఆమె గ్రహించినట్లుంది నేను నాన్నకిచ్చానని. మరేం మాట్లాడలేదు. గోడవైపు తిరిగి మళ్ళీ పత్రిక తిరిగేయసాగింది. వెళ్ళి చెల్లిని టీ అడిగాను. పెళ్ళాం వచ్చిన ఆడపిల్లకు పంచెపుతావా? రేపు ఒక ఇంటికి పోయే పిల్ల. అమ్మ మూతి తిప్పింది. అందుకే చెల్లిని అడుగుతానమ్మా, ఇక్కడ నేర్చుకుని బావగారికి సేవ చేస్తుందని. అందుకే 1 తారీఖున పెళ్ళానికైతే 50 రూపాయలు ఇస్తాను, కొనుక్కో అన్నాడు. ఫిర్యాదు చేసింది చెల్లి కమల. నాకు కొత్త సత్యం తెలిసొచ్చింది. ఉమ్మడి కుటుంబాలలో చాటుమాటుగా వింటుంటారని గొడుక్కుంటూ చెల్లలిచ్చిన టీ తాగేసి బయటకొచ్చాను. ఆ క్షణంలోనే లక్ష్మి బ్రతికి ఉంటే ఈరోజు ఇంత నిస్సారంగా గడిచేదా అనిపించింది.
నాకు తెలియకుండానే నా కాళ్ళు లక్ష్మి సమాధి వైపు లాక్కెళ్ళాయి. 2 బస్సులు మారాలి. అక్కడ చాలాసేపు కూర్చుని 50 పైసలు పెట్టి పూలు కొని ఆమె సమాధిపై చల్లి వెనుదిరిగాను. ఇంటికి వచ్చేసరికి రాజ్యలక్ష్మి అదే స్థితిలో ఉంది. కోడలు ఏం పని చెయ్యదా? పెద్దమ్మ ఆరా. నాలాగా మేస్త్రి పెళ్ళామా, డాక్టర్ పెళ్ళామాయే అమ్మ అంటోంది. మనిషికి నిశ్చింత అనేది ఉండదేమో. ఒక సమస్య పోగానే మరొక సమస్య. లక్ష్మి, లే భోజనం చేద్దాం అన్నాను. ఉలకలేదు, పలకలేదు. మా ఇంట్లో అలకలు బ్రతిమాలటాలు మేం ఎరగం. గంట ప్రయత్నించినా కదపలేకపోయాను. నువ్వొస్తావా, మూసిపెట్టనా అమ్మ అడిగింది. దాదాపు అరగంట నుండి అమ్మ కూడా గుమ్మంలో నిల్చుంది. ఏమనుకుందో ఏమో, అమ్మ వెళ్ళి పిలిచినా ఫలితం లేకపోయింది. చెల్లి ఏదమ్మా, భోజనం చేస్తూ అడిగాను. దోస్తులతో కలిసి సినిమాకు వెళ్ళారు. 2వ ఆటకు ఆడపిల్ల ఒంటరిగా స్నేహితురాలతో వెళ్ళటం హర్షింపదగ్గ విషయం కాదు. ఆ మాట అంటే అమ్మ చేసే గొడవ అంతా ఇంతా కాదు. మౌనంగా మంచం పక్కగా పడుకున్నాను. అర్ధరాత్రి స్కూటర్ చప్పుడు విని లేచాను. మేముండే స్థలం బాగా అభివృద్ధి చెందిన దొంగతనాలవుతాయి అప్పుడప్పుడు. త్వరగా తలుపు తీసుకుని బయటకొచ్చాను. స్కూటర్ వెళ్ళిపోయింది. గేటు తోసుకుని చెల్లి కమలొస్తోంది. నేను తీక్షణంగా చూశాను. కాస్త కలవరపడింది. ఎవరతనో గద్దించినట్లు అడిగాను. మా ఫ్రెండు అన్న తడబడింది. స్నేహితురాలి అన్న స్కూటర్ వెనక ఎక్కే నాగరికత అబ్బిందన్నమాట. ఇంకెప్పుడు ఎక్కను అన్నది. అలికిడి విని నాన్నగారు బయటకొచ్చారు. మా ఇద్దరిని మార్చి మార్చి చూశారు. నాన్నగారికి చెప్పటమే మంచిదనిపించింది. నవనాగరికత, డబ్బున్న వారు ప్రగతి పేరుతో ఎన్ని వేషాలు వేసినా చెల్లుతుంది. మా స్థితి వేరు. అందుకే చెప్పాను. నాన్న రెక్కపట్టి గదిలోకి ఇచ్చారు. నిదానంగా అడగండి నాన్నగారు. నేను వెనకాలే వెళ్ళాను. 2 చెంపలు వాయించగానే నాన్నగారిని దూరంగా జరిపి పక్కన కూర్చోబెట్టాను. ఇప్పుడు ఆవేశం పనికిరాదు అన్నాను. చెప్పు కమల, వాడెవడు? స్నేహితురాలు అన్నేనా? చెప్పు. ఈసారి బాధగా తలపట్టుకున్నాను. కమల కాసేపు ఏడ్చింది. నేను రెట్టించాను. అతను రాములు బావ అన్నది చివరకు. మేము తెల్లముఖాలు వేశాం. వాడు నీకెలా తటస్థపడ్డాడు? నాన్న అడిగాడు. అతని గొంతు నూతిలో ఉన్నట్టుంది. అప్పుడప్పుడు మన ఇంటికి వస్తాడు వెక్కుతూ. నాకు తెలిసిపోయింది అంతా అమ్మ అనుమతి మీదే జరుగుతోందని. నాన్న కోపంగా వెళ్ళి అమ్మను లేపి విషయం చెప్పారు. కొంపలే మునిగిపోయాయి. వరసైనోడు బేవరసగా తిరిగినా ఇప్పుడు పెద్దోడు అన్నదమ్మ. అక్కడుండలేక గదిలోకి వచ్చాను. మరురోజు కూడా ఇంట్లో చిన్న యుద్ధం జరిగింది అమ్మా నాన్నల మధ్య. మా ఆవిడ అంతే. కాలకృత్యాలు తీర్చుకుని వచ్చి మళ్ళీ పడక వేసింది. నేను అది చూడనట్లే ఆసుపత్రికి వెళ్ళాను. రోగులంతా బెంచీల మీద కూర్చున్నారు. చిరునవ్వుతో లోపలికి వెళ్ళాను. ముందొచ్చిన వారు ముందు వరుసగా కూర్చుంటారు. ఒక రోగిని చూస్తుండగానే 2 బయట కారాపి లోపలికొచ్చారు సిగరెట్ కాలుస్తూ. ఎవరు కావాలి? పొగరగా అడిగాడు ఒకతను. ఎందుకొచ్చారు? కోపం దిగమింగి అడిగాను. ఆసుపత్రికి ఎందుకొస్తారో డాక్టర్ గారికి చెప్పాలి కాబోలు పకపక నవ్వాడు మరొకతను. ఏమిటి న్యూసెన్స్? ఏ డాక్టర్, మాటలు జాగ్రత్తగా రాని ముందుకొచ్చాడు. చూడండి, మీరు మందుకే వస్తే వెళ్ళి క్యూలో నిల్చోండి. నా సమయం వృధా కాదు. ఏమిటి కూశావు? ఒకతను నా కాలర్ పట్టుకున్నాడు. అతన్ని పరీక్షగా చూశాను. అచ్చం మిసెస్ జాన్ లాగే కనిపించాడు. వారు నిజంగా మందులకు రాలేదని అల్లరి పెట్టడానికి వచ్చారని తెలుసుకున్నాను. నిన్న మందుల ఆరా అడిగినందుకు ఆవిడ నాపై ఈ విధంగా కక్ష తీర్చుకుంటుందన్నమాట. విదిలించి వేశాను. నర్స్, మిసెస్ జాన్ ఇలా పిలవండి అన్నాను. 5 నిమిషాల్లో ఆవిడొచ్చింది. వారిని చూసి ముఖం ప్రశ్నార్థకంగా పెట్టింది. మిసెస్ జాన్, మీ ధైర్యాన్ని అభినందిస్తున్నాను. కొందరు డబ్బిచ్చి ఇతరులను నియమిస్తారు. మీరు ఆప్తులకే పెట్టారు. నాకు బుద్ధి చెప్పిస్తారా, ఉద్వాసన చెప్పిస్తారా అన్నాను ఆవేశంగా. ఏమంటున్నారు? వీడు మీకు తెలియదా? తెలుసు. వాడు మా తమ్ముడు. అతను తెలిసినవాడు. అయితే నేను కొట్టమని పంపానంటారా? ఓ, అయితే కొట్టమని పంపారన్నమాట. ఏమిట్రా మీ దురుసు? మందు కావాలంటే నా దగ్గరకు రావద్దు అన్నది విసుక్కుంటూ. సరేలే, పనిలో ఉంటావని వెళ్ళాం. క్యూగి అంటాడేం? కొత్తలే, పదండి అని ఆవిడ బయటికి వెళ్ళింది. వారితో ఆయా లేదు. మళ్ళీ ఇంటికి పంపిందన్నమాట. పని పూర్తి చేసి ఆవిడ గదిలోకి వెళ్ళారు. మిసెస్ జాన్, ఆయా బాలమ్మ ఎక్కడా? ఆమెతో ఏం పని? పని ఉండి అడుగుతున్నాను. ఈ పరిసరాలు ఇంత హీనస్థితిలో ఉంటే వాటిని శుభ్రపరచకుండా ఆమె చేసే ఘనకార్యం ఏముంది? ఓ ఐసీ, చాలా వరకు వచ్చింది వ్యవహారం. పెదవులు కొరుక్కుంటూ వెళ్ళిపోయింది. మధ్యాహ్నం బాలమ్మ ఆసుపత్రిలో కనిపించింది. దబాయిస్తే కానీ కొందరు లొంగరన్న సత్యం తెలిసిపోయింది. ఇంటికొస్తే పరిస్థితి మామూలే. ఇంత మొండి స్త్రీలుంటారా? అత్తగారింటికి వెళ్ళి విషయం చెప్పాను. అత్త తల బాదుకుంది. వారం రోజులకే ఎంత చిక్కిపోయావే రాజు. రామస్వామి కూతురి తల నిమిరాడు. దాని మనసు నొప్పించాల్సిన అవసరం ఏం వచ్చింది గిరి?
నువ్వు అడగకుండా అన్నీ అమరుస్తున్నానే, ఎందుకంటావు దానికోసం? మామ ఎగిరిపడ్డాడు. నేనేమనలేదు బాబాయ్ అన్నా వినిపించుకోరు. నాన్నను నానా మాటలు అన్నారు. అమ్మతో పోట్లాడాను. బావా, అమ్మాయి నోరు తెరిచి ఇది అని చెప్పంది మాకెలా తెలుస్తుంది? నాన్నగారు శాంతంగానే జవాబిచ్చారు. చాలేవయ్యా, నువ్వేదో పెద్ద మనిషివి అనుకున్నాను. నీ కొడుకు నోరు తెరిచి ఉద్యోగం కావాలన్నాడా, స్కూటర్ కావాలన్నాడా? ప్రేమతో కొనిపెట్టలేదు. అవును, పెళ్ళై ఇన్నాళ్ళైనా ఒక చీర కొన్నారా మీ ముఖాలకు? అత్త అడిగింది. మా ముఖాలు పాడు ముఖాలని ముందే తెలుసుగా. అమ్మ కాలు దువ్వింది. ఆ వాతావరణంలో ఒక్క క్షణం ఉండలేకపోయాను. మనవారు ఇలాంటి విషయాలు, వంటింటి విషయాలు అని తీసి పారేస్తారు. అవే మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఇంకా మన స్త్రీలు ఎంత చదివినా వార్తాపత్రికల్లో సినిమా అడ్వర్టైజ్మెంట్లు తప్ప మరే విషయాల్లో చూడరు. 300 పెట్టి చీర కొంటారు కానీ 30 పైసల పేపర్ కొని చదువుతారా? రోడ్డు మీద నడుస్తుంటే రాధవాళ్లుండే ఇల్లు కనిపించింది. ఎన్నో స్మృతులు తొలిచివేయసాగాయి. బాల్యం తిరిగొస్తే ఎంత బావుండును. ఆ ఊహలు ఎంత మధురమైనవి. రాధ తండ్రి ఆ ఇల్లు అద్దెకిచ్చి ఎక్కడో పాష్ లొకాలిటీలో ఇల్లు కొన్నాడట. ఖాళీ స్థలంలో ఇళ్ళు లేచాయి. అలా నడుస్తూ యూనివర్సిటీ క్వార్టర్స్ కోసం కట్టే ఇళ్ల దగ్గరకు వచ్చి కూర్చున్నాను. ఆలోచనలు తెగటం లేదు. అరగంట తరువాత లేచి ప్యాంటు దులుపుకుంటుండగా నా ముందు నుండి స్కూటర్, దానిపై రాములు, కమల వెళ్తూ కనిపించారు. నా పిడికిళ్ళు బిగుసుకున్నాయి. త్వరగా ఇల్లు చేరాను. అమ్మా, అసహనంగా పిలిచాను. ఏమిటి నాయనా? దీర్ఘం తీసింది. కమలేది? పెళ్ళాం ఎక్కడికి వెళ్ళినా తెచ్చుకునే సమర్థత లేదు కానీ కమల గురించి అడుగుతావా అనే అర్థం వచ్చేలా మాట్లాడింది. విషయం ఏమిటో సరిగ్గా చెప్పమ్మా. నీ ముద్దుల భార్య అమ్మగారింటికి పోయింది. చేతనైతే పిలుచుకురా. మీ మామ ఎంగిల్ తింటున్న వంట. అంతలోనే ఏ జ్ఞాపకం వచ్చిందో శోకాలు పెట్టింది. నోర్ముయ్, నాన్న గద్దించారు. చూడు గిరి, ఆ అమ్మాయికి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు. ఆ తల్లి తండ్రికి ఉంచడం ఇష్టం లేదు. అప్పుడేదో ఆశపడి చేసుకున్నాం. సరే, రామస్వామి గారు మనకు చేసిన మేలు మర్చిపోతగింది కాదు. నువ్వు అక్కడే ఉండు అన్నారు. నాన్న, ఆశ్చర్యపోయాను. అమ్మనైనా కొన్నాళ్ళు విడిచి ఉన్నాను కానీ ఒక్కనాడు ఆయన మమ్మల్ని విడిచి ఉండలేదు. 2 రోజులు పొరుగురికి వెళ్తే రాగానే పేరు పేరున మమ్మల్ని పిలిచి దగ్గరకు తీసుకునేవారు. నిజమేరా, నాకేం బాధగా లేదు. రెక్కలొచ్చిన పక్షులు గూడు నంటి పెట్టుకుని ఎన్నాళ్ళుంటాయి. అలాగే కమల పెళ్ళి నిర్ణయం చేశాను. రాములతోనా? ఏం వాడికేం తక్కువ? మీరు మేనపిల్లను వద్దని నా పుట్టింటికి పంపారు. నా బిడ్డ నిలుపుతుందా చుట్టరికం? అమ్మ సవాలు. మంచిదేగా అన్నాను. డబ్బు మనుషుల్ని ఎంతగా మారుస్తుందో అర్థమైంది. డబ్బు తెరలోంచి అమ్మ మమకారం చూడలేకపోతోంది. వాడు నా తమ్ముడి చావుకు కారణభూతుడని మర్చిపోలేదు. మరుపురాదు కూడా. నిర్లిప్తంగా ఆసుపత్రికి వెళ్ళొస్తున్నాను. క్లుప్తంగా కమల పెళ్లి జరిపారు. దాంతోపాటు సావిత్రిని ఒక తాపీ పని వాడికిచ్చి పెదనాన్న కూడా చేతులు దులుపుకున్నాడు. చెల్లెండ్ల భవిష్యత్తు గురించి ఎన్ని ఆలోచించింది లక్ష్మి. పెళ్లికి మా అత్తగారింటి వారు ఆడంబరంగా వచ్చి వెళ్ళారు. ఆ తరువాత రాములు ఇచ్చిన విందుకు అందరూ వెళ్ళారు. వెళ్లే ముందు అమ్మ వచ్చింది నా దగ్గరకు. ఇంకా తయారు కాలేదేమ్రా? నాకు తలనొప్పిగా ఉందమ్మా. అవునులే నాయనా, గొణుగుతూ వెళ్ళింది. ఆదుర్దాగా నాన్నొచ్చారు. ఒంట్లో బాగాలేదా బేటా? నన్ను మీరైనా అర్థం చేసుకోండి నాన్న, నేను రాలేను. వాడి విందులో పాల్గొనలేను అన్నాను దీనంగా. నీ ఇష్టం. అనవసరంగా మనసు పాడు చేసుకోకు. ఆప్యాయంగా తలనిమిరి వెళ్ళిపోయారు. అలాగే పడుకుని నిద్రపోయాను. 4 టెట్రాసైక్లిన్ క్యాప్సూల్స్ ఇవ్వు. ఈ డాక్టర్ ఎవరబ్బా అని తలెత్తాను. ఒక యువకుడు నిల్చున్నాడు. నేను అడిగింది వినిపించలేదా? వినిపించింది. ఇది షాపు కాదు. తిన్నగా పెడితే ఉమేష్ మెడికల్ స్టోర్ ఉంది అన్నాను. ఎంత పొగరు! నేనెవరో తెలుసా? మర్యాద లేనివాడివని తెలుసు. యూ నేను మున్సిపల్ కౌన్సిలర్ కొడుకునరా హుంకరించాడు. చూడు మిస్టర్ మోహన్ చంద్ పేరు చెప్పాడు. మోహన్ చంద్, నువ్వు మందు కోసం వచ్చావు. రోగం ఏమిటో పరీక్షించి మందు ఇవ్వటం మా పని. నువ్వు మందు పేరు చెప్పి అడిగితే కొట్టువారే ఇస్తారు అన్నారు శాంతంగా. నాకు తెలుసు, నొప్పికి అవే వాడతాను. మరింకేం, కొట్టుకు వెళ్ళు. మందుల స్టాక్ వచ్చి వారం రోజులు కాలేదు. అప్పుడే ఇంటికి చేరేసావా? షటప్, వెళ్ళిపో. నీకు నిజంగా మందు కావాలంటే అక్కడికి వెళ్ళి క్యూలో నిల్చో అన్నాను తర్జనితో ద్వారం చూపిస్తూ. ఓహో, మండిపడుతూ బూట్లు నేలకేసి కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అదంతా ఆ డాక్టరమ్మ పని బాబు. ఆ అబ్బాయి డాక్టరమ్మ బిడ్డకి దోస్తు బాలమ్మ చెప్పింది. ఈ నెల స్టాకు ఆవిడతో ఉండి నేను చెక్ చేశాను. అందుకే ఆమెకు కోపంగా ఉంది. రకరకాల మనుషుల్ని ప్రయోగించింది. నాపై కక్ష తీర్చుకోవటానికి. ఎంత అమర్యాదగా ప్రవర్తిస్తారంటే అభిమానం ఉన్నవాడెవడు భరించలేడు. ఆవిడకు స్థానబలం ఉంది.
మెల్లగా పని పూర్తి చేసి నడిచి బస్టాప్కి వస్తుంటే ఎంతో హాయిగా ఉంది. ఇంటికి రాగానే వాకిట్లోనే ఎదురైంది రాజలక్ష్మి. స్కూటర్ తీసుకువెళ్ళలేదేమిటి? అక్కడ పెట్టడానికి మంచి స్థలం లేదు అన్నాను. అలసటగా ఉంది, వెళ్ళి కేన్ కుర్చీలో కూర్చున్నాను. చూసారా, ప్రాణం లేని స్కూటర్ కోసం మంచి స్థలం వెతికి పెడతారు. ప్రాణమున్న నేను మీ ఇంట్లో ఎలా ఉంటారు అనుకున్నాను. ఓ ఫ్యానా, ఓ కుర్చీయా అన్నది. ఇప్పుడు అనుకోవటం దేనికి, వచ్చేశాంగా అన్నాను. నాన్నగారి మాటకు కట్టుబడి రావాల్సి వచ్చింది. నేను ఈరోజు 10 రూపాయలు సంపాదించాను. గుడ్, నాపై అలకైనా మాన్తావు. పోండి, ఎలా సంపాదించానని అడగరేం? అది నువ్వే చెబుతావని అన్నాను. మీకు శాంపిల్ మందులు వచ్చాయిగా, మన పనివాళ్ల ఇంట్లో అందరికీ జ్వరాలట. మొన్న నాన్నకు మీరిచ్చారే, ఆ మందులు ఇచ్చాను. 10 రూపాయలు అయిందంటే పిచ్చి సన్యాసి తెచ్చిచ్చాడు. పడి నవ్వింది లక్ష్మి. తెల్లబోయాను. ఎలా ఉంది మన సంపాదన? ధీమాగా అడిగింది. ఛీ, వాడి 10 రూపాయలు వాడికి ఇచ్చేయి అన్నాను. ఇది మరీ బాగుంది. మూతి తిప్పింది. లోపలికి వెళ్ళి టీ తెచ్చింది. ఆ టీ చేదుగా ఉంది. ఆ తర్వాత కూడా ఎందుకో మనసంతా అల్లకల్లోలంగానే ఉంది. నలుగురితో భోజనం కానిచ్చాను. రోజు మా అత్తగారు గొప్పలతో విసుగుపుడుతోంది. తన డబ్బా వాయించుకున్నా పర్వాలేదు, కానీ ప్రతి మాటలో మా వాళ్లపై ఓ విసురుంటుంది. అక్కడ పంచభక్ష పరమాన్నాలు రుచించవు. అమ్మకు నాగరికత ముసుగు లేదు కాబట్టి బడబడా వాగేస్తుంది. వీరు నాగరికత ముసుగు కట్టుకొని మెల్లగా చిత్రహింస పెడతారు. రాత్రి పడుకున్నా నాలో చలనం కలగలేదు. జడుడిలా ఉండిపోయాను. ఏమిటా ముద్దు నిద్దరా? రాజలక్ష్మి వచ్చింది. నాకు చాలా అలసటగా ఉంది లక్ష్మి అన్నాను. అవునులేండి, మా ఇల్లు చూడగానే మీకు అలసట వస్తుంది. మూతి తిప్పింది. మా ఇంటి దగ్గర అలిగినట్టు అలిగితే బావుండు. 2-3 రోజులు మాటలు ఈటలు తప్పును అనుకున్నాను. ఇదిగో ఈ దిద్దులు చూడండి, ఫ్యాషన్ అట అన్నది. రేపు చూస్తాలే. కళ్ళు మూసుకున్నాను. అవునులేండి, మీ రాజులా ఉన్నానా, రాధలా ఉన్నానా? ఉలిక్కి పడ్డాను. ఏమిటి? ఆ పేరెత్తగానో ఎంత హుషారో చూడు. వాళ్ళనే పెళ్లి చేసుకోక నాగొంతెందుకు కోశారు? మ్రాన్పడిపోయాను. ఈ విషయాలు ఎవరు చేరవేశారబ్బా? నీతిగా ఉండాలంటారే, నిజాయితీకి నిలబడాలి అంటారే, కల్మషం లేకుండా మాట్లాడాలి అంటారు. ఇదేనా మీ నీతి? హేళనగా రోషంగా అన్నది. నీతో వివాహం పూర్తి కాకపూర్వం నాకుండే స్నేహితుల గురించి ఆరా తీసే అధికారం నీకు లేదు. ఇప్పుడు అలాంటిదేదైనా ఉంటే అడుగు, జవాబిస్తాను. నువ్వు ఊహించినంత నీతిమాల వారెవరూ లేరు అన్నాను కాస్త రోషంగా. ఓహో, రాములు చెప్పిందంతా నిజమేనన్నమాట. నేను పిచ్చిదాన్ని, ఇంకా అతను అసూయతో చెప్పాడనుకున్నాను. తాచుపాములా బుస్సుమంది. లక్ష్మి, ఛే, నన్ను పిలవకండి. వాళ్ళేం చూసి మీకు ఇస్తారని ప్రేమించారు? బాగా చేసింది. నాలాగా మోసపోలేదు. నువ్వేం మోసపోయావు? ఇంకా మెల్లగా అడుగుతారా? మీ మనసు, మీ అంతస్తు ఏది మా స్థాయిలో లేదు. లక్ష్మి, హద్దు మీరుతున్నావు. మీ హోదా, మీ డబ్బు కాసించి నేనేం మీ చుట్టూ తిరగలేదు. అంటే నాకెవరో దొరక్క మా నాన్న తిరిగాడనా? రాగం తీసింది. నువ్వెలాగైనా అనుకో. విసుగొచ్చింది. అసలే సాయంత్రం నుండి నా మనసు బాగుండలేదు. ఆమె వెక్కుతూనే పడుకుంది. ఎప్పుడూ నిద్ర పట్టింది. ఉదయం టీ తాగుతుండగా జయ నవ్వుతూ వచ్చింది. అక్క అలిగిందా బావా? నీకెలా తెలుసు? నాన్నతో ఫిర్యాదు చేస్తోంది. కిలకిలా నవ్వింది. ఆ పిల్లకు జీవితంలోని అందాలు చూచే వయసు. పల్లెబాటు వేసుకుని అప్పుడే విచ్చిన మొగ్గలా ఉంటుంది. జయ, నీ పెళ్ళైతే నువ్వు ఇలాగే భర్తపై ఫిర్యాదు చేస్తావా? నేను ఇక్కడ ఉండను. హాయిగా ఇద్దరమే ఉంటాం అన్నది. ఆ కళ్ళు ఏదో లోకాలను చూస్తున్నట్లు మైకంలో పడిపోయాయి. నీ ఆశ ఫలించాలని మనసారా దీవిస్తున్నాను జయ. ఆమె తలపై చేయి వేశాను. నీ ఆశలు ఫలించలేదా బావా? అలా అడిగేవేం? నీ కళ్ళల్లో ఆ పైన చెప్పలేకపోయింది. వద్దు జయ, ఇప్పటి నుండే భావాలకు ప్రాధాన్యం ఇస్తే ప్రమాదం అన్నాను. కప్పు కింద పెట్టేసి బయటకొచ్చి బయట కుర్చీలో కూర్చుంటే మనసంతా చేదుగా మారిపోయింది. ఊహ తెలిసాక నేను భార్యస్థానంలో అజంతా శిల్పాన్ని ఊహించలేదు. కానీ కనీసం ఒకరికొకరం తోడుగా ఉండి జీవితం సాఫీగా సాగిపోవాలనుకున్నాను. ఇదేమంత పెద్ద కోరిక కాదు. మామూలు మనిషికుండే సాధారణమైన ఆశయం, కానీ నెరవేరలేదు. ఇప్పుడే జీవితం ప్రారంభించాం. రాజ్యలక్ష్మి ధోరణిలో మార్పు వస్తుందా? ఏమో, సినిమాల్లో చూపడం తప్ప మనుషులు ఒకేసారి తన స్వభావాన్ని మార్చుకోరు. గిరిబాబు, రామస్వామి పిలిచారు. ఏమండి, అమ్మాయి చెప్పిందంత నిజమేనా? మీ అమ్మాయి ఏం చెప్పిందో నాకెలా తెలుస్తుంది? ఎవరో పంజాబీ అమ్మాయిని ప్రేమించావట. వాళ్ళు చీపొమ్మంటే మా అమ్మాయిని పెళ్ళాడవట. నాకు గతి లేక నీ చుట్టూ తిరిగానని అన్నావట. ఆయన చూపులలో అహం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అందులో ఏ ఒక్క మాట నేను అనలేదు. ఆమె అడిగిన ప్రశ్నలకు మాత్రం జవాబు చెప్పాను. అమ్మాయి అబద్ధం ఆడుతుందా? నాకేం అబద్ధం ఆడే అవసరం అనుకుంటే పొరపాటే అన్నాను కాస్త కఠినంగా.
రాజలక్ష్మితోనే నా ఇంటికి లక్ష్మి వచ్చింది. ఆమె నా ప్రాణం అన్న సంగతి మర్చిపోకు. ప్రతి మనిషికి అభిమానం ఉంటుందని, దాన్ని గాయపరిచే హక్కు ఎవరికీ లేదని మీరు తెలుసుకోవాలి. కట్టుకున్న భార్య ముందు పరాయిదాని ప్రసక్తి తేవడం అభిమానమున్న మనిషి చేస్తాడా? లోపలికి వెళ్ళి రాజలక్ష్మిని లాక్కొచ్చాను. తండ్రి ముందుకు నెట్టాను. అడగండి ఏమన్నానో, నేను ఎవరి ప్రసక్తి తెచ్చానో అన్నాను. భార్యాభర్తలు తమలో తాము పోట్లాడుకోవటం సహజమే. అది గది వరకు పరిమితమవుతే అందం చందం. నేనే అడిగాను. రాజ్ అనే ఆవిడతో ఈయన స్వేచ్ఛగా తిరిగారట నాన్న, ఏడ్పు గొంతుకుతో అంది. అప్పుడు నువ్వు నా భార్య అవుతావని, నీకు సంజాయిషి ఇచ్చుకోవాలని తెలియదులే అని బట్టలు వేసుకుని ఆసుపత్రికి బయలుదేరాను. భోజనానికి రండి బాబు అంటూ జయ వచ్చింది. మాటలతో కడుపు నిండిపోయిందని బయటికి వచ్చేశాను. ఆయనతో నీకేం పనే, బావా బావా అంటూ వెంటపడతావు? రాజలక్ష్మి కసరటం వినిపించింది. నిట్టూర్చి వెళ్ళి బస్ ఎక్కాను. స్నానం చేయలేదేమో చిరాగ్గా ఉంది. ఆసుపత్రికి చేరాను. అప్పటికే రోగులు బారులు తీర్చి కూర్చున్నారు. నర్సు లేదు, కాంపౌండర్ రాలేదు. ఒక్కొక్కరిని చూసి మందులు కూడా ఇవ్వటం మొదలుపెట్టాను. ఒక అవ్వకు తలనొప్పి విపరీతంగా వస్తుందట. గొట్టం గోలీలా బాబు ఉండు. తన ఆకుల సంచి నుంచి చిల్లర లెక్క చూసి రూపాయి పావలా బల్ల మీద పెట్టింది. ఇదేం? గొట్టం గోళీలు కొనుక్కొచ్చి ఇస్తారంట కదయ్యా. తెల్లబోవటం నా వంతైంది. నేనేదో చెప్పే లోపలే అవ్వ వెళ్ళిపోయింది. మందులు ఇళ్లకు తీసుకుపోవద్దని కట్టడి చేశాక వీరు చేస్తున్న పని ఇదన్నమాట. బయట కలకలం వినిపించింది. తోసుకుంటున్నారు రోగులు. వారిని కూర్చోమని మళ్ళీ పరీక్ష ప్రారంభించాను. నేను మందులిస్తుంటే ఒకటే గోల జరుగుతుందంట. లాభం లేదని కాంపౌండర్ సీట్లో కూర్చొని మందులిస్తూ పరీక్ష కూడా అక్కడే చేయటం ప్రారంభించాను. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, విసుగ్గా చూశాను. కాంపౌండర్ వచ్చి నిల్చున్నాడు. ఏమిటింత ఆలస్యం? మా ఆవిడకి ఒంట్లో బాగుండలేదు సార్. మీరిక మీద రోగుల వద్ద డబ్బు తీసుకున్నట్టు తెలిస్తే నేను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అన్నాను. వాళ్ళంతా అబద్ధాల కోర్లు సార్. ఓహో, మీరు సత్యహరిశ్చంద్రుడు అన్నమాట. డబ్బు తీసుకోవటం ఒక మామూలు అనుకుని ఒక అమాయకురాలు పెట్టి వెళ్ళిన డబ్బు అక్కడే ఉంది చూడు. అతను నా వంక కొరకొరా చూశాడు. అతనికి వచ్చే జీతం తక్కువే కావచ్చు. అది కుటుంబానికి సరిపడకపోవచ్చు. అది అతనికి సరిపడకపోవచ్చు. అది వేరే విషయం. పండ్లు అమ్ముకొని, బఠానీలు అమ్ముకొని ఒక్కొక్క పైసా పోగు చేసే శ్రమజీవుల దగ్గర భోజనం లేదు, టిఫిన్ లేదు. కడుపులో రోదా ప్రారంభమైంది. ఓపికగా ఉదయం పని పూర్తి చేశాను. అందరూ వెళ్ళిపోయారు. అలా క్యాంటీన్ వైపు వెళ్దామని బయలుదేరాను. అప్రయత్నంగా నా చెయ్యి జేబులోకి వెళ్ళింది. ₹1 డబ్బులున్నాయి. నా జీతం సరాసరి రాజ్యలక్ష్మి ద్వారా అత్తగారి దగ్గరకు వెళ్తుంది. ఇక మీద ఏం డబ్బులు రావటే అమ్మాయి? అత్తగారు అడుగుతోంది ఒకనాడు కూతుర్ని. ఎందుకు రావు? వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇస్తాడేమో కూతురి జవాబు. ఒక కప్పు టీ తాగొచ్చి అక్కడ ఇదివరకు తెచ్చిపెట్టుకునే ఓ పుస్తకం తీసుకొని చదువుతూ అక్కడే వేసిన ఓ కాట్పై మేను వాల్చాను. ఇంటి దగ్గర అనుకూలమైన పరిస్థితులుంటే మధ్యాహ్నం వెళ్ళి రావచ్చు. కానీ ఆలోచించలేకపోయాను. లేచి ముఖం కడిగొచ్చి కుర్చీలో కూర్చుంటుండగా నర్సు వచ్చింది. రిజిస్టర్ తిరగేశాను. పూర్తి రోజు కోసం సంతకం పెట్టింది. గుడ్ ఈవినింగ్ డాక్టర్ గారు, కాస్త ఆలస్యం అయిపోయింది అన్నది. అన్నాను. బాలమ్మ మిసెస్ జాన్ ఇచ్చిందంటూ ఓ చిన్న కాగితం తెచ్చింది. ఆవిడ క్లినిక్కి రాలేనంటూ రాసి పంపింది. ఒకసారి మెటర్నరీ వార్డు వైపు వెళ్ళాను. చెత్తా చెదారంతో ధర్మసత్రంలా ఉంది. ఈగలు, దోమలు, నీచు వాసన. నర్స్ రోజు ఊడ్చరా? చూస్తాను అన్నది ముఖం చిట్లించి. ఫినాయిల్, సోపు ఏదీ ఉండదని తెలుసు. బాలమ్మను పిలిచి మొదట ఊడ్చమని చెప్పాను. దొరసానమ్మ తొందరగా రమ్మందయ్యా. నేను రేపు చెబుతానులే. బాలమ్మ ఊడ్చాక వెళ్ళి అక్కడ ప్రసవించిన వారిని, ఫాల్స్ పెయిన్స్తో వచ్చిన వారిని చూశాను. ఈమెను ఇంటికి పంపొచ్చుగా నర్సును అడిగాను. నర్సు ఇబ్బందిగా కదిలింది. ఎవరి గురించి అన్నానో ఆమె ఒక పల్లెటూరు యువతిలా ఉంది. డెలివరీకి ఇంకా సమయం చాలా ఉంది. అది కాదండి, మా ఇంట్లో చాలా పనుంటుంది. డాక్టర్ గారికి ఏదో ముట్ట చెబుతాం, ఉండనీయమన్నారు మా వారు, సిగ్గుపడుతూ చెప్పింది ఆ అమ్మాయి. ఒక్కొక్కసారి ప్రసవించిన మర్నాడే వాళ్ళు ఇంకొక రోజు ఉంటామన్నా తిట్టి పంపేస్తుంది మిసెస్ జాన్. అధికారులు ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేయొచ్చో అన్ని రకాలుగా చేస్తుంటే ప్రజలు అందుకు తీసిపోము అన్నట్టే ప్రవర్తిస్తున్నారు. వచ్చి రోగులను చూసి ఇంటిదారి పట్టాను. ఆ ఇంటికి వెళ్ళాలని లేదు. నేను వెళ్ళకపోతే రామస్వామి మా నాన్నను దోషిగా నిలబెడతాడు. అందుకే అత్తవారింటికి వెళ్ళాను. ఎవరూ నన్ను భోజనానికి పిలవలేదు. నేను వెళ్ళలేదు. స్నానం చేసి వార్తాపత్రిక చదువుతూ పడుకున్నాను. బాబా, ఏమిటి జయ, ఉదయం నుండి భోజనం చేయలేదు? కోపం ఆకలిని చంపుతుందా? నాకెవరిపైనా కోపం లేదు జయ.
అయితే భోజనానికి పద అన్నది లాలనగా. మీ అక్క లేదు. అమ్మ అక్క కంచితాత ఇంటికి వెళ్ళారు. అతనెవరు? కంచి నుండి చీరలు తెస్తాడులే. ఆ అమ్మాయి ఆప్యాయతకి కరిగిపోయాను. కొన్నాళ్లు పోతే ఆమె అంటే డబ్బు హోదా ప్రతిక్షణం గుర్తుంచుకుంటుంది. లేచి వెళ్ళి బల్ల ముందు కూర్చున్నాను. మీకే వంటకం ఇష్టం? ప్రేమగా పెట్టింది ఏదైనా ఇష్టమే అన్నాను. జయ వడ్డించింది. ఆకలి మీద ఉన్నానేమో తొందరగా తినేశాను. అబ్బా ఏమిటా తొందర? ఎవరో తనుకొస్తున్నట్లు వద్దంటున్నా వినకుండా మరికాస్త అన్నం వేసింది. మజ్జిగ వేసుకోబోతూ తలెత్తాను. గుమ్మంలో రాజలక్ష్మి నిల్చుంది. ఆమె కళ్ళు మండిపడ్డట్లు చూస్తున్నాయి. తల వంచుకొని మజ్జిగ పోసుకున్నాను. జయా, ఏమక్కా చీరలు దొరికాయా? దొరికాయి ఒత్తి పలికింది. ఇలా రా. జయ వెళ్ళింది. నిట్టూర్చి త్వరగా భోజనం ముగించి గదిలోకి వెళ్ళిపోయాను. అరగంట తర్వాత రాజ్యలక్ష్మి గదిలోకి వచ్చింది. ఆమె హృదయం కసితో ఎగిసిపడుతుందని తెలుసు. ఇద్దరం పంతాలతో జీవితాలు నరకప్రాయం చేసుకోవటం అర్థం లేదనిపించింది. భోజనం చేసావా లక్ష్మి? లేచి అడిగాను. నా భోజనంతో మీకేం? ప్రేమతో పెట్టే మరదలుందిగా మీకు. బలవంతంగా నవ్వాను. లేచి ఆమె భుజాల మీద చేతులు వేశాను. లక్ష్మి, వద్దు. నీ చెల్లెలి గురించి పాపపుట ఆలోచన రానియ్యకు. అనుమానం మనిషికి బద్ధశత్రువు. నువ్వు అడిగావు, నేను దాపరికం లేకుండా చెప్పాను. అలాంటి రహస్యాలు మనిద్దరి మధ్య ఉండాల్సినవి. సిల్లి, మీ నాన్నతో చెప్తావా? జవాబుగా కన్నీళ్లు జలజల రాలాయి ఆమె కళ్ళ నుండి. కళ్ళొత్తాను. ఒక్క మాట వల్ల ప్రాణాలే పోతాయి లక్ష్మి. ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి, తెలిసిందా? ఆమెను తీసుకుని ఆ రాత్రి సినిమాకు వెళ్ళాను. మాలాంటి సంసారాలు కోకొల్లలు. పోట్లాడిన మరుగంటకు రాజీ పడిపోవటం. కథ కొనసాగుతుంది.